సూర్యాపేట జిల్లాలో లింగమంతుల జాతరలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బోనం సమర్పించారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని బోనం సమర్పించినట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సంప్రదాయ సంస్కృతులకు లింగమంతుల జాతర నిదర్శనమన్నారు. కేసీఆర్ హయాంలో 14 కోట్ల రూపాయల నిధులు కేటాయించడంతో ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. లింగమంతుల జాతర అంటే తెలంగాణలో సమ్మక్క సారక్క తర్వాత రెండవ అతిపెద్ద జాతర. ఇటువంటి బోనం సమర్పించుకోవడం అన్నది నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. దాదాపుగా ఇప్పటి వరకు 14 కోట్ల రూపాయల వరకు కూడా నిధులు కేటాయించి ఈ ఆలయ అభివృద్ధికి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో సేవ చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఈ జాతరకు ఎప్పటికప్పుడు చక్కగా నిధులిస్తూ ప్రజలందరూ కూడా సౌకర్యవంతంగా ఉండే విధంగా ఉండాలని కోరుతా ఉన్నాను. అందరికీ కూడా మళ్ళీ ఒకసారి